హే గాయ్స్, ఈరోజు మనం బెహ్రూజ్ బిర్యానీ అన్బాక్సింగ్ చేస్తున్నాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో బిర్యానీ కాస్ట్ వచ్చేసి ఒకటి బిర్యానీ కాస్ట్ వచ్చేసి ఒకటి 350, మనకి 120 డిస్కౌంట్ వచ్చింది. అలాగే ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ కూడా వచ్చింది. ఇది ఫ్రీయా? ఇది ఫ్రీ. బాక్స్లో ఇంకొక గులాబ్ జామున్ ఉంటుంది, స్పూన్ ఉంది, అండ్ ఇంకేమేమి ఉన్నాయి. బిర్యానీ ఉంది. బిర్యానీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. సో 2 బిర్యానీస్ ఉన్నాయి, రెండింటికి 2. ఒకటి క్లాసిక్ చికెన్ బిర్యానీ, ఇంకొకటి రెండు సేమ్ బిర్యానీ. బిర్యానీలు ఏముందో చూద్దాము. బిర్యానీ బాక్స్లో ఇంకొక బాక్స్ ఉంది. ప్యాకింగ్ అయితే బాగుంది, మరి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్పాలి. సో టిష్యూ అనుకుంటా, నో ఇట్స్ స్పూన్, ఇది ఒక స్పూను. అలా లోపల టిష్యూ కూడా ఉంది. అండ్ గులాబ్ జామున్, రైతా, మింట్ రైతా. ఇట్స్ బెహ్రూజ్ బిర్యానీ. ఆల్మండ్స్ ఉన్నాయి. గార్నిషింగ్ మాత్రం బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉందో, క్వాంటిటీ మాత్రం కూడా చాలా తక్కువనే ఉంది, మరి హెవీగా ఏం లేదు. తింటా గణేష్, తిని చెప్పు. ఆలోచిస్తున్నాడంటే ఏదో తేడా కొట్టింది. సో గివ్ ఇట్. స్పైసీ లేదు. ఓకే, ఒకసారి ట్రై చేసి చేయకూడదు. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై. ఓకే ఫైన్. మసాలా మీరు మసాలా స్పైసీనెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సింపుల్గా ఉంది బిర్యానీ. మామూలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఎలా ఉంటుంది అలా సప్పగా అట్లే ఉంది. ఫుల్ తినాలి చెప్తాం. అయితే తినడం జరిగింది. క్వాంటిటీ బాగానే ఇచ్చారు, ప్లస్ మసాలా కూడా బాగానే ఉంది, బట్ స్పైసీగా లేదు. పీసెస్ ఒక 3-4 ఇచ్చారు, బట్ 3-4 ఉన్నా కానీ పీసెస్ మంచిగా ఉన్నాయి. పీస్ మంచిగా ఉడికింది, బాగా ఉడికింది. అండ్ మింట్ రైతా బాగుంది. ఖచ్చితంగా దాంతో ట్రై చేయండి. అండ్ బిర్యానీ కూడా కొంచెం ముస్లిం స్టైల్లో ఉంది. బిర్యానీ వచ్చేసి ఇన్కేస్ మీరు అరబిక్ స్టైల్ ప్రిఫర్ చేస్తే నచ్చుతుంది. అంటే అరేబియన్ మండీ టైప్లా ఉంటుంది టేస్ట్. ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేసి మీ ఒక ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దేశ విహారీ. హ్యావ్ ఎ గ్రేట్ డే.